హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విప్రో నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చా. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, విప్రో నుంచి అయితే మనకు విడుదల చేశారనమాట, విప్రో కెరీర్స్ నుంచి. ఇకపోతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. లైక్ ఎందుకు చేయమంటున్నా అంటే ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా మీలాంటి మంది ఒక 10 మందికి అయితే రికమెండ్ చేస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. సర్వీస్ డెస్క్ అనలిటిక్స్ అండ్ లొకేషన్ వచ్చేసరికి మనకు హైదరాబాద్ లొకేషన్ అయితే మనకు జాబ్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ వచ్చేసరికి డిఓపి, ఇంకా రిక్వెస్ట్ ఐడి అనమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే రోల్ పర్పస్. ది పర్పస్ ఆఫ్ దిస్ రోల్ ఈజ్ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కంటెంట్ ఫ్రమ్ ది B2B యూజర్స్ హూ కెన్ విప్రో సర్వీస్ డెస్క్ టు contribute should appropriate end user issues in link with విప్రో సర్వీస్ డెస్క్ ఆబ్జెక్టివ్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, విప్రో నుంచి వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్ అంటే ఇష్యూస్, కంప్లైంట్స్, ఏమన్నా కస్టమర్ నుంచి కంప్లైంట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి అయితే రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇంకా డూ వచ్చేసరికి బీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రైమరీ యూజర్ సపోర్ట్ అండ్ కస్టమర్ సర్వీస్. అంటే మీరు చేయాల్సిన పని ఏముందంటే కస్టమర్ సర్వీసు, అలాగే కస్టమర్కు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెస్పాండ్ టు రిక్వైర్డ్స్ ఫ్రమ్ ఆల్ కాల్స్, అంటే మీరు ప్రతి కాల్ను అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోర్టల్, ఈమెయిల్స్, చాట్స్ ఫ్రమ్ ది క్లయింట్, అంటే కస్టమర్స్ తోటి మీరు చాట్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్స్, వాళ్ళు పంపిన ఈమెయిల్స్కి రెస్పాండ్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ యొక్క కాల్స్కి రెస్పాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. బికమ్ ఫెమిలియర్ విత్ ఈచ్ క్లయింట్ అండ్ దేర్ రెస్పెక్టివ్ అప్లికేషన్స్ ప్రాసెస్. అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకా కస్టమర్ గురించి ఏ అప్లికేషన్ వచ్చా దానికైతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. లర్న్ ఫండమెంటల్ ఆపర్చునిటీస్ విత్ కామన్లీ యూజ్డ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ అండ్ ఫాలో స్టాండర్డ్ సర్వీస్ డెస్క్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్స్ అండ్ క్యాటరైజ్ లాగింగ్ ఆల్ సర్వీస్ డెస్క్ టికిల్స్ యూజింగ్ ది డిఫైన్డ్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్. అంటే మీ దగ్గర మంచి సిపియుకి సంబంధించిన మెటీరియల్ అయితే ఉండాలన్నమాట. ఇన్షూర్ దట్ ది స్కోర్ కార్డ్ విల్ మెయింటైన్డ్ యాజ్ పర్ SOW విత్ రెస్పెక్ట్ TAT, SLA అండ్ హిట్స్ అనమాట. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన పనులే అనమాట ఇవన్నీ. మొత్తం మేము కస్టమర్కి మంచి సపోర్ట్ ఇస్తూ వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు అయితే మీకు అంటే యాక్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క కాల్స్, మెయిల్స్, చాట్లు వాటికైతే రిప్లై ఇస్తూ ఉండాలన్నమాట. మేనేజ్ ఆల్ ఎంక్వైరీస్, అంటే దానికి సంబంధించి మొత్తం హెల్ప్ డెస్క్కి సంబంధించి. ఇంకా రెగ్యులర్ మిస్ అండ్ రిజల్యూషన్స్, లాగ్ మేనేజ్మెంట్ యాజ్ రిక్వైర్డ్ రైస్. ఇంకా రికార్డ్ ఈవెంట్స్, ప్రాబ్లమ్స్ అండ్ దేర్ రెజల్యూషన్ ఇన్ లాగ్స్. ఫాలో అస్ అప్డేట్ కస్టమర్ స్టేటస్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే ప్రతి కస్టమర్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటెంని మీరు ఫాలో అవుతూ వాళ్ళకైతే రిప్లై ఇస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళ నుంచి గెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంత రేటింగ్తో మీరు మాట్లాడారు అనేది. ఇంకా ఐడెంటిఫై అండ్ సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ప్రాసెస్ ప్రొసీడ్యూర్స్ ఎక్సెట్రా, దానికి సంబంధించింది అనమాట. ఇంకా అప్లై చేసే ముందు ఇంకొన్ని అయితే తెలుసుకుందాం. స్టాక్ హోల్డర్ ఇంటరాక్షన్, అంటే దానికి సంబంధించి ఇంటర్నల్, ఎక్స్టర్నల్, క్లయింట్స్కి సంబంధించింది, అలాగే రెగ్యులర్ రిపోర్టింగ్, అప్డేట్స్, డెస్క్టాప్, ఇవన్నీ అనమాట. హ్యాండ్లెస్ ఇష్యూస్, ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవన్నీ అనమాట. ఫంక్షనల్గా మీకు ఉండాల్సిన కీ స్కిల్స్ వచ్చేసరికి ప్రొసీడ్ ఎక్సలెంట్ ఎబిలిటీ టు ఫాలో ది సర్వీస్ డెస్క్ స్టాండర్డ్స్ అండ్ నార్మల్ టు ప్రొడ్యూస్ కన్సిస్టెన్స్ రిజల్ట్స్, ప్రొవైడ్ ఎఫెక్టివ్లీ కంట్రోల్ అండ్ రిడక్షన్ ఆఫ్ రిస్క్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు కస్టమర్ నుంచి వచ్చిన మొత్తం ఏదైనా ప్రాబ్లమ్స్ అన్నీ అయితే రెక్టిఫై చేస్తూ ఉండాలి. అవే అనమాట మీకు ఉండాల్సిన. అంటే ఇంగ్లీష్ నుంచి కొద్దిగా అవగాహన ఉండి వాళ్ళు పంపించిన దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు రిప్లై ఇస్తే సరిపోతుంది అనమాట. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తే సరిపోతుంది. మొత్తం దానికి సంబంధించింది అనమాట. ఏదేది ఫౌండేషన్ కానీ, లేదా కంపాక్ట్, ఎక్స్పర్ట్, మాస్టర్, దీనికి సంబంధించిన అన్నీ అనమాట. ఇవే మొత్తం డెలివరీ ఇవన్నీ. ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి పైన కింద ఐ యాక్సెప్ట్ ది ప్రైమరీ
పాలసీ అని దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అంటే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అందులో మీ యొక్క CV ఇలాంటి సెలక్షన్ ప్రాసెస్, రిక్వెస్ట్ చెక్ ఇవన్నీ అయితే ఉంటాయి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అందులో అప్లోడ్ చేయాలన్నమాట. అంటే మెయిల్ తోటి లాగిన్ అయిన తర్వాత కింద లాస్ట్లో నెక్స్ట్ మెనూ ఉంటుంది. నెక్స్ట్ మెనూ క్లిక్ చేస్తే సరిపోతుంది. అంటే తర్వాత ఇంకా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.